ప్రిన్సెస్ కట్ పర్ఫెక్ట్‌గా రావాలంటే మీడియం సైజ్ అండి. షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకొని 10.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. ఉక్సు పట్టి, కాజా పట్టి ఖర్చు వదిలేసుకొని మన వైపుకి పావు తక్కువ 4 ఇంచులు. అదేవిధంగా డాట్‌కి మధ్యన చెస్ట్ సైజుని బట్టి ఉండాలి. ఈ చెస్ట్ పాయింట్ దగ్గర మళ్ళీ ఉక్సు పట్టి, కాజా పట్టి వదిలేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి. కింద ఎంత తీసుకున్నాం? పావు తక్కువ 4 ఇంచు కదా! పైన 4.25 తీసుకోవాలి. ఇలాగా కొంచెం క్రాస్‌గా తీసుకొని ఇక్కడ షేప్ ఇచ్చేసేయండి. షేప్ ఇచ్చేసుకుని చంక దగ్గరికి కలిపేసుకోండి. అంతే, చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనం దీని మీద కుట్టు వేసుకుని అప్పుడు మళ్ళీ కట్ చేసుకుని కుట్టుకున్నామంటే ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ సపరేట్ అవ్వకుండా ఉంటుంది. నేను చూపిస్తా చూడండి, ఇలా కుట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇలా స్ట్రేట్‌గా వెళ్ళి మళ్ళీ ఇలాగా కొంచెం షేప్ ఇచ్చేసి దీని పక్క నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడే క్లాత్‌ని మధ్యలోంచి కట్ చేసేయండి. కుట్టుకి మధ్యలోంచి ఇలా నీట్‌గా కట్ చేసుకోండి. ఇలాగా ఇలా నీట్‌గా. ఇప్పుడు రెండింటిని కలిపేసుకుని స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి చెస్ట్ పాయింట్ దగ్గర. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది. కింద ఏమైనా కొంచెం ఖర్చు ఎక్కువ వస్తే కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది చెస్ట్ పాయింట్ దగ్గర మనం హాఫ్ ఇంచ్ ఎక్కువ ఇచ్చి మార్కింగ్ వేసుకుంటాం అనమాట. దానివల్ల కొంచెం ఎక్కువ వచ్చినా ప్రాబ్లం ఏం లేదు. షేప్ దగ్గర ఇంకో కుట్టు వేసేసుకోండి. షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో. ఇక్కడ ఒక డాట్ వేసుకోండి. ఇక డాట్ వేసుకుంటే మనకి ప్రిన్సెస్ కట్ అయిన షేప్ బాగా వస్తుంది అనమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇలా వస్తుంది షేప్ అనేది. థ్యాంక్ యూ.